ఒప్పుకుంటున్నా, నేనే రెహమాన్ కాలనీలో జరిగిన వాటన్నిటికీ కారణం నేనే అక్కడున్న ఇళ్లలో కరపత్రాలు పోస్టర్స్ దాచింది. ఆ విషయం నాకు తెలుసురా, దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరి కోసం చేసావు? ప్లాన్లు ఎక్కడ వేశారు? ఎప్పుడు? ముందు ఆ విషయం చెప్పరా. చెప్తాను. మాకు కోస్టల్ ఏరియాలో ఒక క్యాంప్ ఉంది. అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పోలీసులు రెహమాన్ కాలనీలో రైడ్ చేసి మత కల్లోలాలు సృష్టించాలని. అంతా మేము అనుకున్నట్టే జరిగింది. కోస్తా ఏరియాలో క్యాంప్, ఆంధ్ర నుంచి 23 మంది యువకులను రిక్రూట్ చేసి కాశ్మీర్ కు ట్రైనింగ్ పంపించే ప్లానింగ్. కోస్తాలో మాత్రమే కాదు, గుంటూరు, తెనాలి, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు ఆయా ఏరియాల్లో క్యాంపులు నిర్వహించిన రిపోర్ట్స్ నా ఫైల్లో ఉన్నాయి. చూస్తావా? నాకు కావాల్సింది ఒక్కటే, కోఠీలో పేలుళ్లు జరిపిన తీవ్రవాది పేరు, షెల్టర్, అతను వేసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్. కమ్ ఆన్, టెల్ మీ. తెలీదు, అలాంటి వాళ్ళు ఎవరో తెలీదు, నాకేమీ తెలీదు. హోల్డ్ ఇట్ దివాకర్, హీ వోంట్ క్రంబుల్. మన స్టైల్లో వివరాలు రాబడదామా? అది రిస్క్ సార్. నార్కో అనాలిసిస్ ద్వారా విషయాలు రాబడితే మంచిది సార్. విను, ఇది కూడా నీ ఫోన్. రే, నేను ఈ ఫోన్ ని మార్చబోతున్నాను. నీది నాది ఒకే మోడల్ ఫోన్ కావడం వల్ల నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇప్పుడు కూడా నీ ఫోన్ రింగ్ అయితే నా ఫోన్ అనుకొని నేను కాల్ అటెండ్ చేశాను. ఆ కాల్ చేసింది చాందినీరా. ఏరా, నేను హలో అని అనకముందే అమ్మాయి ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా? 5 ముద్దులు. ఇదేం ప్రేమరా బాబు. ఆ విధంగానైనా అమ్మాయి ముద్దులు పొందే అదృష్టం కలిగింది కదా నీకు. తర్వాత మిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్, ఆ రోజు నేను ఒక హై రేంజ్ ఫోన్ కొనేటప్పుడు నీకు కూడా అలాంటి ఫోన్ ని కొని గిఫ్ట్ గా ఇచ్చింది నీ మీదున్న అభిమానంతో. అనవసరంగా దాన్ని మార్చకన్నయ్యా, ప్లీజ్. దుర్గా, అమ్మా, పేపర్స్ లోను ఛానల్స్ లోను ఎక్కడ చూసినా నీ గురించి, నీ ధైర్య సాహసాల గురించేరా. టెర్రరిస్టుల వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. ఏం జరగదమ్మా, నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగినన్ని జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. అందులోనూ నీ ఆశీర్వాదం ఉంది కదా. నే వెళ్ళొస్తారా? రే శివమా, జాగ్రత్తరా. ఇంతకీ మీ పేరేమిటి? ముజీబ్. నీ ఇంటి అడ్రస్ ఏమిటి? అడ్రస్ హే ముజీబ్, ముజీబ్, కమాన్ ముజీబ్, చెప్పు మీ ఇంటి అడ్రస్ ఏంటి? హౌస్ నెంబర్ 20. తర్వాత గుర్తులేదు. ఓకే, రిలాక్స్. చూడండి, చిన్న చిన్న ప్రశ్నలు వేయండి. జస్ట్ మేక్ ఇట్ బ్రీఫ్. ఓకే. ముజీబ్, రెహమాన్ కాలనీలో హౌస్ నెంబర్ 606లో నువ్వు కొన్ని పాంప్లెట్స్ ని తీసుకెళ్లి దాచిపెట్టావు, అవునా? కరెక్టే కదా? అది ఎవరు ప్లానింగో చెప్తావా? అన్నాజీ సార్ది. హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ ని హత్య చేసింది ఎవరో నీకు తెలుసు. అతనెవరో నువ్వు చెప్తే నిన్ను వదిలేస్తా. కమిషనర్ గారికి తెలుసు. ఆయన అన్నాజీ గారు మాట్లాడుకుంటుంటే నే విన్నాను. ఇంతకీ అతను ఎవరో కరెక్ట్ గా నీకు తెలుసా? తెలీదు. ట్రై చేయి. కమ్ ఆన్, డోంట్ ట్రస్ట్ హిమ్ టూ మచ్. ఓకే ఓకే. అన్నాజీ ప్రొటెక్షన్ లో ఒక తీవ్రవాది ఉన్నాడు. కోటిలో పేలులు జరిపిన అతను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నాకు తెలీదు. నువ్వు అతన్ని చూసావా? చూడలేదు. అన్నాజీ సార్ మాత్రమే చూశారు. అతని పేరేమిటి? యాసఫ్. యాసఫ్?
యాసబ్ షా. ఆ నజీర్ నువ్వు ఇలా పాటలు వింటూ కూర్చుంటే ఎలా? వీ మస్ట్ డూ సంథింగ్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈసారి దుర్గాప్రసాద్ టార్గెట్ నేనే. రిలాక్స్ కమిషనర్, రిలాక్స్. బాగా టెన్షన్గా ఉంటే అడ్వైజ్ మ్యూజిక్ థెరపీ. ఏఆర్ రెహమాన్ గురించి నువ్వు వినలేదా? వాట్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. లాయర్ గారా? డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఏ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. కమిషనర్ చాలా డల్గా ఉన్నట్టున్నారు. మోజేబ్ కస్టడీలో ఉన్నాడనేనా ఈ టెన్షన్? దట్స్ రైట్. హోమ్ సెక్రటరీని చంపిన కిల్లర్ సిటీ పోలీస్ కమిషనర్. ఏ సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదు కదా. మీరేం కంగారు పడకండి. ముజీబ్ లాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక వ్యక్తిని సాక్షిగా పెట్టుకుని మీ మీద ఏ యాక్షన్ తీసుకోవడం కుదరదు ఆ దుర్గా ప్రసాద్కి. ఆ తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, ఇవన్నీ సప్లిమెంట్ ఎవిడెన్సెసే. ఇవన్నీ కోర్టులో ఎదుర్కొందాం. ఆఫ్ కోర్స్. సరసాలు ఆపండి. వాడి గురించి తక్కువ అంచనా వేయకండి. రేసు గుర్రం లాంటి వాడు. ఆడా మగ తేడా అని చూడకుండా కింద నుంచి పైకి చీరేస్తాడు. మైండ్ ఇట్. మై క్రెడిబిలిటీ పాల్. అన్నాజీ, రెహమాన్ కాలనీలో జరిగింది కేవలం చిన్నపిల్లల గొడవ లాంటిదే. మీ రహస్యాలన్నీ తెలిసిన ఇన్సైడర్ ముజీబ్కి డైరెక్ట్ గా పని అప్పచెప్పుండకూడదు. You are right. That was a mistake. His mistake. పాల్ జోసెఫ్ నా కోసం ఎన్నో పనులు చేసిన గ్రేట్ మ్యాన్. హోమ్ మినిస్ట్రీలోని ముఖ్యమైన రహస్యాలన్నీ ఒక్కటి వదిలిపెట్టకుండా నా మెయిల్ బాక్స్కి పంపించినటువంటి క్లోజ్ అలైవ్. బట్ ప్రెషర్కి తట్టుకోలేని పరిస్థితిలో అతను ఏ నిమిషంలోనైనా సీఎంకి లొంగిపోయి నిజం చెప్పేస్తాడని నాకెందుకో అనుమానం వచ్చింది. I dialed a number. అప్పుడు నువ్వు ఫోన్ తీసావు. అండ్ పాల్ జోసెఫ్ వాస్ బ్రింక్ డెడ్, రైట్? నీకు అనిపించిందిగా పై అధికారులతో నీకు తెలిసిన నిజం చెప్పాలని. నేను ఇంకో ఫోన్ చేయాల్సి వస్తుందేమో. ఈ స్క్రీన్లో 10 డిజిట్స్ వచ్చిన తర్వాత మర్డరే. వాట్ అన్ ఐడియా సెట్జీ. అన్నాజీ, లిసన్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకొంచెం స్ట్రాటజీగా ఉండాలి. యూస్ యువర్ పొలిటికల్ ప్రెషర్. రాజకీయ బలంతో మాత్రమే ఆ దుర్గా ప్రసాద్ని అడ్డుకోగలం. ఏదేమైనా ఆ దుర్గా ప్రసాద్ని ఇన్వెస్టిగేషన్ నుంచి వెంటనే మార్చేయాలి. మనకున్న ఒకే ఒక మార్గం అది మాత్రమే. ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. అది జరగకపోయినా ముజీబ్ని నేను బయటికి తీసుకొస్తా. జస్ట్ వాచ్ అవుట్. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, బాగా అలసిపోయావు కదూ. నార్కో ఎనాలిసిస్లో బయటకు వచ్చిన నిజాల్ని నమ్మాలో వద్దో నేను తేల్చుకోలేకపోతున్నాను. నేను చూసిన వాళ్లలో ఎలాంటి మచ్చాలేని మంచి ఆఫీసర్ పాల్ జోసెఫ్. దేశద్రోహులకు మన రహస్యాలు పంపించాడంటే ఎలాగయ్యా నమ్మడం? వెరీ అన్ఫార్చునేట్ సార్, బట్ ఇట్స్ హ్యాపెండ్. తీవ్రవాదం నుండి మతోన్మాదం అనే పేరుతో రొటేట్ అవుతున్న డబ్బు దాని పవర్ సార్. పాల్ జోసెఫ్ లాంటి పేరు బయటకు రాని ఎంతో మంది తెలివైన వాళ్ళు అందులో ఉన్నారు సార్. నిజం చెప్పాలంటే వాళ్ళకి తగిన మౌడి నువ్వే దుర్గా ప్రసాద్. రాష్ట్రం యొక్క శాంతి భద్రతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన మీటింగ్కి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడైనా నేను ఎందుకో హాజరయ్యానని నువ్వు నన్ను అడగచ్చు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. దీనికి నువ్వేమంటావు? నిజం చెప్పాలంటే నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి. నువ్వు కర్నూలు ఎస్పీగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అందుకనే డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయానికి వస్తాను. త్రినాథ్, నువ్వు చెప్పు. దుర్గా, నీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని చూసాం. అందులో ఉన్న విషయాలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందరూ విమర్శించేవారే. యునో, ఇట్స్ టూ సెన్సిటివ్.
ముస్లిం లీగ్ ఆఫీసులో నువ్వు హద్దు మీరి ప్రవర్తించింది, ముజీబుని అరెస్ట్ చేసింది, కోర్టులో నువ్వు ర్యాష్ గా మాట్లాడింది అన్ని ప్రాబ్లమ్సే. నిజం చెప్తున్నాను దుర్గా ప్రసాద్, ఒక మతానికి చెందిన వాళ్ళు మనకు శత్రువులయ్యారు. అంతేకాకుండా పాల్ జోసెఫ్ కేసుకు సంబంధించిన నువ్వు ఇచ్చిన రిపోర్టు వలన అసెంబ్లీలో ప్రాబ్లం ఏర్పడింది. సో వాట్ యు సజెస్ట్? నేను తప్పుకోవాలి? ఏ షేమ్ఫుల్ డిస్గ్రేస్ఫుల్ రొట్రీట్? చూడు, ఇక మనం ఈ కేసు విచారణ బాధ్యతని సిబిఐకి అప్పగిస్తే బాగుంటుంది. వెనకపడిన కులాల నాయకులు, ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ఏమన్నా పర్వాలేదు. ఇవన్నీ నాకు ఎప్పుడో అలవాటైపోయాయి. ఈ కేసును వాళ్ళకి అప్పగిస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు ఈ కేసుని వేరొకరికి అప్పగించిన ఏటీఎస్ తన పని తాను చేసుకుపోవచ్చు. ఏమంటావు? అంటే మీరు గాజులు తొడుక్కున్నారు, నన్ను తొడుక్కోమంటారు. చూడండి, మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం కోర్టు నన్ను నమ్మి అప్పగించిన ఈ కేసు నుంచి నన్ను తప్పుకోమని మీరు ఆదేశించినా సరే, లేక ఆవేశపడినా సరే, ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోను సార్. ఈ మీటింగ్ కి రావాల్సిన డీజీని అవాయిడ్ చేసి మీలాంటి వాళ్ళకి చెక్క భజన చేసి పబ్బం గడుపుకునే ఈ డీజీపీని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ధరించింది ఖద్దరు కాదు, తెల్ల చీరలని. మళ్ళీ నన్ను పిలిపించి ఈ కేసు నుంచి తప్పుకోమంటే శాంతి భద్రతలకు సంబంధించిన ఈ కేసు నుండి నేను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కోర్టు వారికి విన్నవించాల్సి ఉంటుంది. మమ్మల్ని బెదిరిస్తున్నావా దుర్గా ప్రసాద్? నో సార్, దిస్ ఇస్ రైటియస్ ఇండిగ్నేషన్. నేను వంచనకు గురి కాబడ్డన ఆక్రోశం. మన రాష్ట్రంలో ఒక కరుడుగట్టిన తీవ్రవాది ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఒక నపుంసకుడిగా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు సార్. వాడి గుండెలను చీల్చి భరతమాతకు రక్తాభిషేకం చేస్తా. ముంబై తీవ్రవాదుల దాడిలో అమరులైన హేమంత్ కర్కరే, విజయ్ సలేస్కర్, అశోక్ కాంతే, సందీప్ ఉన్నికృష్ణన్ వీళ్ళంతా ఇప్పుడు నాలో ప్రళయాగ్నిలా రగులుతూ ఉత్తేజపరుస్తున్నారు సార్. నేనిప్పుడు మీతో చెప్పబోతున్న విషయాన్ని మీ ముగ్గురు చాలా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నిర్ణయించండి నన్ను ఈ కేసు నుంచి మార్చాలా వద్దా అని. ఇంటర్నెట్ జాయింట్ గూగుల్ తో కలిసి ఏటీఎస్ నిర్వహించిన ఇంటరాక్షన్ వలన సత్ఫలితాలు వచ్చాయి. కోటిలో పేలుళ్లు సంభవించిన రోజు 4:56కు సిద్దిపేట నుంచి ఎవరో పంపిన ఈమెయిల్లో అటాచ్ చేయబడిన ఫోటోలు సెక్రటరియట్ అసెంబ్లీలకు సంబంధించినవని ఐడెంటిఫై చేయబడింది. మెయిల్ రిసీవ్ చేసుకున్నది కరాచీలో. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఫోటోల్ని ఇక్కడి నుంచి పంపించింది ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న తీవ్రవాది యాసఫ్ షా. ఏ నిమిషంలో అయినా మన అసెంబ్లీ భవనం, సెక్రటరియట్ భవనాలు అటాక్ కి గురి కావచ్చు. నౌ టెల్ మీ, వాట్ షుడ్ ఐ డూ? ఆర్ ఐదర్ వాట్ షుడ్ వి డూ? మిత్రమా, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు కేసుని వేరొకరికి అప్పగిస్తే బాగుండదు. దుర్గా ప్రసాద్నే దీన్ని కంటిన్యూ చేయమందాం. నువ్వేమంటావు త్రినాథ్? అవును సార్, అదే కరెక్ట్. ఈ మీటింగ్ పూర్తయిపోయేలోపు ఇతను మన చేత ఇలాగ అనిపిస్తాడు అని నేను చిలక చెప్పినట్టు నీకు ముందే చెప్పాను కదా, విన్నావా? కానివయ్యా, కానీ మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్, ఓ చిన్న విన్నపం. ఏంటి? నన్ను ఈ కేసు నుంచి తప్పించడానికి మీరిద్దరూ కలిసి ఒక్కటే చూపించిన ఈ ఐక్యత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపిస్తే ప్రపంచంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంటుంది సార్. అతను ఇప్పుడు వచ్చేస్తాడు సార్. దుర్గా, యా, యూజ్ ద సిచ్యువేషన్. ఉదయం 9:50కి నా ఫోన్కు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ యాష్